నాలుకంటే కేవలం రుచిని చూడడానికి, మాట్లాడడానికి, నమలడానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటాం. కానీ నిజానికి నాలుక చెప్పే విషయాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాలుక అనేది మన ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. మన నోటి నుంచి మలద్వారం వరకు ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా దాని తాలూకు లక్షణాలు మన నాలుక మీద ప్రతిఫలిస్తాయని చెబుతారు డాక్టర్లు. నాలుక రంగు, తీరుతెన్నుల్ని పరిశీలించడం ద్వారా అనారోగ్యాన్ని ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు బీపీని చూడడంతో పాటు కళ్ళు, నాలుకను పరీక్షగా చూడటం మనందరికీ అనుభవమే. ముఖ్యంగా నాలుకను పరిశీలనగా చూడటం ద్వారా అనేక సమస్యలను పసిగట్టవచ్చని మీకు తెలుసా? మన శరీరంలో ఏ రకమైన సమస్య తలెత్తినా దాని తాలూకు లక్షణాలు నాలుక మీద కనిపిస్తుంటాయి. నాలుక పొడారిపోతే ఒంట్లో నీటి శాతం తగ్గిందని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం. అలాగే నాలుక పాలిపోయినట్లుగా ఉంటే నిస్సందేహంగా రక్తహీనతకు సంకేతంగా భావించవచ్చు. ఇక నాలుక నున్నగా ఉంటే శరీరంలో విటమిన్ల లోపం ఉన్నట్లు లెక్క. కొంతమందిలో నాలుక నలుపు రంగులో కనిపిస్తుంటుంది. ఐరన్ మాత్రలు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల మందులు వాడుతున్నప్పుడు నాలుక ఇలా నల్లగా మారే అవకాశం ఉంటుంది. నాలుక ఎర్రగా పొక్కిపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్ మందులు అతిగా వాడుతున్నారని అర్థం చేసుకోవాలి. యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు నాలుక ఇలా ఎర్రగా పొక్కిపోతుంటుంది. కొంతమందికి నాలుకంతా తెల్లగా పూత పూసినట్లుగా ఉంటుంది. తెల్లటి పూత కాలేయ జబ్బులకు, పొట్టలో కనిపించే బాధలకు సంకేతమని చెబుతారు నిపుణులు. కొంతమందికి నాలుకపై పెరుగు తరకల మాదిరిగా పూత కనిపిస్తుంటుంది. వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ అదుపు తప్పినప్పుడు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు, హెచ్ఐవితో బాధపడుతున్నప్పుడు నాలుకపై పెరుగు తరకల్లాగా ఏర్పడుతుంటాయి. ఇక నాలుక నీలం రంగులోకి మారినప్పుడు శ్వాసకోశ జబ్బులతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతం అవుతున్నప్పుడు నాలుకపై తరచుగా నంజుపొక్కులు వస్తుంటాయి. కొంతమందిలో నాలుకపై తెల్లటి మచ్చలు, నొప్పిలేని పుండ్లు కనిపిస్తుంటాయి. వీటిని క్యాన్సర్ తొలిదశకు సంకేతాలుగా అనుమానించాలి. ఇక కొంతమందిలో నాలుక పెద్దగా లేదా చిన్నగా కనిపిస్తుంటుంది. థైరాయిడ్ బాగా ముదిరిపోయినప్పుడు, మెదడు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు నాలుక పరిమాణంలో తేడాలు కనిపిస్తుంటాయి.